సామాన్యుడు చెప్పినా సెలబ్రిటీ చెప్పినా వాస్తవంగా చూపించగలిగే దమ్ము ఫస్ట్ మీడియాకి రావాలి. అంతేగాని ఈ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి ఈ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు వేస్తే మనకి ప్రయోజనం లేదు, లేకపోతే పాపులారిటీ లేనోడు చెప్తున్నాడు కాబట్టి వీడు చెప్పే విషయాన్ని పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఏ ఛానల్స్ అయితే ఇట్లా ప్రచారం చేయకుండా ఆపేసినాయి ఈ రోజున వాళ్ళందరూ సిగ్గుపడాలి. మా పోరాటం ఏ రోజు తప్పు పట్టలేదండి. మేము గత 5 ఏళ్ల నుంచి నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ ఇష్యూ సీఎం గారు బయట పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా మా స్థాయికి మించిన ప్రయత్నం మేము చేస్తున్నాం. నిన్న కూడా ఇక్కడ టీటీడీ జూబ్లీ హిల్స్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం కూడా జరిగింది. నారాయణ కవచ పట్టణము గోవిందనామాల పారాయణ చేశాం. రైట్. ఇప్పుడు పునరావృతం కాకుండా ఇటువంటి కల్తీలు రాకుండా ఉండాలి, లేకపోతే టీటీడీని మనం సంరక్షించుకోవాలంటే మీలాంటి వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు ఏంది? క్లియర్గా ఒకటే సూచన చెప్తానండి. దీనికి బోర్డు ఏదో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆ బోర్డు వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, అప్పుడు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది.